తిరుమల యాత్రను సంపూర్ణంగా శాస్త్రోక్తంగా నిర్వహించాలనుకునే భక్తులు ఈ క్రమాన్ని అనుసరించడం మంచిదిగా భావిస్తారు. ముందుగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. ఆలయ దర్శనానికి ముందు కపిల తీర్థంలోని పుష్కరిణిలో కాళ్ళు కడిగి భక్తి శ్రద్ధలతో శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఆ తరువాత తిరుమలకు కాలినడకన లేదా వాహనంలో ప్రయాణించవచ్చు. మీకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోండి. తిరుమలకు చేరుకున్న తర్వాత కళ్యాణకట్టలో లేదా ఇతర అధికారిక కేశఖండన కేంద్రాల్లో తలనీలాలు సమర్పించండి. ఇది భక్తి సమర్పణకు ప్రతీకగా భావించబడుతుంది. కేశఖండన అనంతరం కళ్యాణకట్టలో స్నానం చేసి ఉత్తర మాడ వీధిలో ఉన్న పవిత్రమైన స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించండి. ఆ తర్వాత శ్రీ ఆదివరాహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు శ్రీ ఆదివరాహస్వామిని దర్శించడం విశేషమైనదిగా భావిస్తారు. తదుపరి మీ దర్శన సమయానికి అనుగుణంగా ఏటీసీటీసీ లేదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం పొందండి. శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం మరువకండి. శ్రీనివాసుని దర్శనం అమ్మవారి దర్శనంతోనే సంపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం.